హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పంట వంట. ఇది పులిచింత కూర. ఇప్పుడు మా అమ్మ పులిచింత కూర పప్పు చేద్దాం అనుకుంటున్నారు. ఇది మా నానమ్మ ఇష్టంతో తెచ్చి వేయించుకున్నారంట పెరట్లో. అయితే హెల్త్కి చాలా మంచిదని. సో అప్పటి నుండి ఇది కంటిన్యూగా లక్కీగా పెరుగుతూనే ఉంది పెరట్లో. అమ్మ కూడా హెల్త్కి చాలా మంచిదని మధ్య మధ్యలో కుక్ చేసి పెడతా ఉంటారు. పుల్ల పుల్లగా బాగుంటుంది పప్పు. మీరు కూడా ట్రై చేయండి. బహుశా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఈ కూర గురించి దీని హెల్త్ బెనిఫిట్స్ గురించి బాగా తెలిసి ఉంటుంది. కనుక్కోండి. ఎవరి దగ్గరైనా ఉంటే మీరు కూడా పెరట్లో చక్కగా పెంచుకొని చేసుకొని టేస్ట్ ఎంజాయ్ చేయండి. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. చిట్టి చామంతి చెట్టు. ఆ పులిచింత కూర తెంపిన తర్వాత మా అమ్మ దాన్ని కాడలు రాకుండా ఓన్లీ దాని ఆకులు లీవ్స్ వచ్చేలాగా చక్కగా తెంపుకుంటున్నారు. ఎందుకంటే ఈ కాడలు అస్సలు ఉడకవట, పప్పులో బాగోవట. ఓన్లీ ఆకుల వరకు తెంపుకొని మాత్రం చేసుకుంటే చాలా బాగుంటుందట. పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వాడుకోవచ్చు దీనికి. ఇంట్లో ఎన్ని మోడర్న్ ఫెసిలిటీస్ ఉన్నా అమ్మ మాత్రం ఈ కట్టెల పొయ్యి పైన చేయడానికి మాత్రమే చాలా ఇష్టపడతారు. అండ్ ఎందుకో తెలీదు, నేచర్ గిఫ్ట్ ఏంటో తెలియదు కానీ కట్టెల పొయ్యి పైన చేసిన వంట టేస్టే వేరబ్బా. ఇలా కంకులతో మనం నిప్పు పెట్టుకున్న తర్వాత ఎండిపోయిన కట్టెల్ని పెడితే చాలా బాగా మంట అంటుకుంటుంది. మనం చేసే పులిచింత పప్పు కోసం పెసరపప్పు ఒక గంట సేపు నానబెట్టారు తొందరగా ఉడుకుతుందని. ఇప్పుడు మనం ఇలా ఒక కప్పు పెసరపప్పు వేసిన తర్వాత ఇది వేడయ్యే వరకు మనం ఆనియన్స్ మిర్చీస్ కట్ చేసుకుందాం. ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని మనం ఇప్పుడు వేడవుతున్న పెసరపప్పులో వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. ఇలా పప్పు, ఉల్లిపాయలు, ఈ పసుపు కొంచెం ఉడుకుతూ ఉండగా మనం ఇలా కొన్ని పచ్చిమిర్చీలు ఒక పిడికడు, అందులో సరిపడా కల్లుప్పు వేసుకొని మెత్తగా దంచుకుందాము. అబ్బా, ఎంత బాగా స్మెల్ వస్తుంది. ఇప్పుడే ఇలా ఉందంటే చేసిన తర్వాత టేస్ట్ ఎంత బాగుంటుందో. ఇప్పుడు మనం కచ్చాగా దంచుకున్న మిరపకాయలు అందులో వేసాము. మనం ముందు తెంపుకున్న పులిచింత కూరని వాటర్లో ఇలా నీట్గా కడుక్కొని ఇప్పుడు మనం ఉడికించుకుంటున్న పప్పులో వేసేయాలి. ఆ పులిచింత కూర మనము కడుక్కున్నది అందులో వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. మనం పొయ్యి పైన పెట్టుకున్న పులిచింత కూర పప్పు ఉడికే అంతవరకు ఎల్లిపాయ దంచుకున్నాము. ఈ ఎల్లిపాయ దేనికోసం అంటే పోపులో వేయడానికి. అది ఉడకగానే మనం పప్పును రుద్దుకొని పోపు చేసుకుందాము, ఇంకా అయిపోతుంది. ఇలా ఉడికించుకుంటున్న పప్పు అడుగంటకుండా మనం ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, అడుగు మాడిపోకుండా. మళ్ళీ ఈవెన్గా ఉడకడానికి మళ్ళీ మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పులిచింత కూర పప్పులో మనకి ఇంకా చింతపండు పులుసు కానీ ఏది అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పులిచింత కూరే కొంచెం పుల్లగా ఉంటుంది. ఒకవేళ నీళ్ళు తగ్గుతున్నాయి, అడుగుంటుంది అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చక్కగా ఉడికేదాకా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. పప్పు ఉడికిన తర్వాత పోసు వేసుకోవడానికి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, ఒక 2-3 వెల్లుల్లిపాయ రెబ్బలు. ఉడికించుకున్న పప్పుని ఇలాగా మెత్తగా పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. ఇప్పుడు పోపు చేసుకుంటున్నాము.
మీకు చూపిస్తా, నవ్వుకోకండి. అమ్మ ఊదుడు గొట్టంతో మంట పెడితే ఇబ్బంది ఉందని బెలూన్ బ్లోవర్ని పొయ్యిలో మంట పెట్టడానికి వాడుకుంటున్నారు. అలాగే ఇంతకుముందు మనం కచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ వేసుకొని అందులో పప్పు వేసేసుకొని కలిపేసుకుంటే కమ్మటి పులిచింతకూర పప్పు రెడీ. ఇప్పుడు మనం చేసుకున్న పులిచింతకూర పప్పుతో కొన్ని జంతికలు యాడ్ చేసుకొని అన్నం తినేద్దాం. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ స్పెషల్ రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.